మానేరు వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నారంటే ఇరు ప్రాంతాల ప్రజలు సంబరపడ్డారు. ఇక పనులు కూడా మొదలుపెట్టడంతో ప్రయాణ కష్టాలు తీరినట్లేనని భావించినటువంటి ఆ ప్రజలకు నిరాశే మిగిలింది. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల దీనస్థితిపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఇరు జిల్లాల వాసులకు కలగానే మారింది. దీంతో వాగులో 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మిస్తే 2 జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా సులభమవుతుంది. ఇదే ఆలోచనతో 2016లో ప్రభుత్వం 51,60,00,000 రూపాయలని మంజూరు చేసింది. 2016 ఆగస్టు 4న శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించారు. ఏడాది 2 బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని భావించినప్పటికీ పనులు ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. 7 ఏళ్లు దాటినా పనులు అసంపూర్తిగానే ఉండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది ఓడేడు గ్రామం. మేము రోజుకు ఒకంటికి గౌడన్నలం. మాకిటే వ్యవసాయం భూమి ఉంది. ఇది వరకు గతంలో మధుసూదనాచార్యును పుట్టమధు ఉన్నప్పుడు ఇక్కడ బ్రిడ్జి స్టార్ట్ అయింది. అది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 2 గెలిచారు. ఇప్పటి వరకు దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించట్లేదు. ఏ అధికారులు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి ఎవరు రావడం చూడడమే జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ బ్రిడ్జిని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు కూడా మాకు రోజుకు 4 సార్లు పోవాలి. మేము మందు బత్తాలు వేసుకొచ్చుకోవాలన్నా ఏది వేసుకొచ్చుకోవాలన్నా అవతల నుంచే వేసుకొచ్చుకోవాలి. అవతల నుంచే ప్రాబ్లం మాకు ఏర్పడుతుంది. మాకు తక్షణమే అధికారులు స్పందించి మాకు ఈ బ్రిడ్జిని మాత్రం తొందరగా చేయగలరు. జయశంకర్ జిల్లాలోని గర్మిళ్లపల్లి నుంచి పెద్దపల్లి జిల్లాలోని ఓడేడు కేవలం 2 కిలోమీటర్ల దూరమే. కానీ మధ్యలో వాగు అడ్డుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గడంతో ప్రయాణికులు ఇసుకలో నడుచుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో తాత్కాలికంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకునేవారు. వర్షాలకు ఆ రోడ్డు కూడా కొట్టుకుపోవడంతో కాలినడికే దిక్కవుతుంది. ఇసుకలో నడవడానికి వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. అవే అండి, మాది బూర్నపల్లి, మా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి మంచిర్యాలు. మేము ఎప్పుడు వచ్చినా నడుచుకుంటూ వస్తాం. పిల్లల్ని తీసుకొని బ్యాగ్స్ తీసుకొని రావడం బాగా ఇబ్బంది ఉంటుంది. బ్రిడ్జ్ చాలా రోజుల నుంచి అవుతుందనేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా కావట్లేదు. కొంచెం తొందరగా ఆనియాలని కోరుకుంటున్నాం. వానకాలంలో చినుకు పడితే వాగు దాటే పరిస్థితి ఉండదు. ఏటా వర్షాకాలంలో ఓడేడు వాసులు గర్మిళ్లపల్లికి రావాలన్నా, ఇటువైపు వారు అటు చేరాలన్నా ఇబ్బందే. పెద్దపల్లి జిల్లా ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట గుంపుల మీదుగా టేకుమట్ల మండల కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. దాదాపు 60 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్ల కోసం కనీసం 2 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. జంగిడి సతీష్, మాది సోమన్పల్లి గ్రామము. నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాది మంతిని మా వాళ్ళ అత్తగారు. ఇటు పోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా గ్రామం నుండి మంతిని పోవాలంటే 40 కిలోమీటర్స్ వస్తుంది. నేను ఈ వంతెన కాకపోవడం వల్ల ఇటు టేకుమట్ల నుంచి వెళ్ళి పోదామంటే అటు కూడా బ్రిడ్జి తెగిపోయింది. నాకు 2 వీలర్ ఉంది. నేను పోదామంటే ఇప్పుడు ఇక్కడ ఓడేడు దగ్గర ఇక్కడ పెట్టి నడిచిపోవడం అవుతుంది. అటు పోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వంతెన తొందరగా పూర్తి చేయగలరు. మానేరు వాగులో బ్రిడ్జి నిర్మాణ పనులు 3 నెలలు ముందుకు, 6 నెలలు వెనక్కు అన్నట్టు సాగుతున్నాయి. గతేడాది భారీ వర్షాలకు నిర్మాణ సామాగ్రి, యంత్రాలు దెబ్బతిన్నాయి. తర్వాత పనులు మొదలైనప్పటికీ కొద్ది కాలానికే మరోసారి నిలిచిపోయాయి. దీంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందా లేదా అంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్లలో 50% పైగా పనులు పూర్తి చేశారు. మిగతా పనుల్లో జాప్యం జరుగుతుంది. కొత్త ప్రభుత్వమైన పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మా ప్రాపరు వచ్చేసి ముత్తారం మండలం, ఓడేడు గ్రామం. మరి ఈ గరీంలపల్లి ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగులో ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి అనివార్య కార్యాల వలన ఎందుకో కానీ ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇటు ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధరబాబు గారు కానీ, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ కానీ దీనిలో చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని పూర్తి నిర్మాణం అయ్యేటట్టుగా చేయాలని కూడా మేము వారిని కోరుతున్నాము.